పెట్టుబడిదారుల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారని బీజేపీని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. సమ్మక్క సారలమ్మల దీవెనలతో గత అహంకార పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిందన్నారు హస్తం నేతలు. బీజేపీ విజయ సంకల్ప యాత్రపై విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పెట్టుబడిదారుల మద్దతు కోసమే యాత్ర చేపడుతున్నారా అని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మకుండా ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర దిగింది కాబట్టి మీరు పెట్రోల్ ధరలు తగ్గింపజేసి నువ్వు విజయ సంకల్ప యాత్ర చేయాలి. అంతవరకు ఏదైతుందో నీకు విజయ సంకల్ప యాత్ర చేపట్టే నైతిక బాధ్యత లేదు అని చెప్పాలి. నువ్వు ఏ బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాన్ లాంటి వారికి ఏదైతే ఎన్పిఏ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవే, రుణమాఫీ చెయ్యు. ఇలా మోడీ గారు సఫలీకృత అయినరు కాబట్టి విజయ సంకల్ప యాత్ర ఇదేనానే విజయం. ఎమ్మెల్సీ కవిత నోటీసుల వ్యవహారం సురభి నాటకం టీవీ సీరియల్లా సాగుతుందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ లబ్ధి పొందాలని బీఆర్ఎస్, బీజేపీ కలిసి కవిత నోటీసుల ఆటలు మొదలు పెట్టారని విమర్శించారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రానికి వస్తే మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవిత అక్రమ అరెస్టు అంటూ బీఆర్ఎస్ 4 సీట్లు గెలవాలని చూస్తోందన్నారు జగ్గారెడ్డి. బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతారు, అట్లాగే హైదరాబాద్ పర్యటనకి ఎప్పుడన్నా వస్తే ఒక తీరు మాట్లాడుతారు. ఇప్పుడు కవితకు నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు ఆమెను అరెస్ట్, ఆమెను దోషిగా పెట్టారు కదా. నేనేమనుకుంటున్నా అంటే అరెస్ట్ అనడం ఏంటి, నోటీసులు ఏంది, ఈ బ్రేక్లు ఇచ్చుడు ఏంది, ఇదేమన్నా సినిమానా, ఇదేమన్నా సీరియలా, సురభి నాటకం తెలియదు. ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ ని ఒక కామెడీ సబ్జెక్ట్ గా చేయడం ఏంటి ఇదంతా? గొర్రెల పంపకాలలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. 142 కోట్ల విలువైన గొర్రెల వివరాలు లెక్కలేవన్నారు. గొర్రెలు పంపిణీ చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు అంబులెన్స్లకు కూడా ఉన్నాయని చెప్పారు. కాగ్ నివేదికలో అక్రమాలు పూర్తిగా బయటపడ్డాయన్నారు నిరంజన్. 1538.59 కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఈ గొర్రెల పెంపకంకి సంబంధించి. అందులో 100 కోట్లు దుర్వినియోగం జరిగింది. ఫేక్ రిజిస్ట్రేషన్ వెహికల్ నంబర్లతో వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసినట్టు చూపెట్టడం జరిగింది. క్యాబ్ రిపోర్టులు కూడా రావటం జరిగింది. గొర్రెలను అనేది 2 వీలర్స్ మీద సప్లై చేసినట్టు, 3 వీలర్స్ మీద సప్లై చేసినట్టు, చివరకు అంబులెన్స్ లో కూడా సప్లై చేసినట్టు అనేది ఆ రిజిస్ట్రేషన్ నంబర్లను బట్టి చూస్తే తేలుతా ఉంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. గ్రూప్ 1 పరీక్ష పేపర్ ను ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ప్రశ్నలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు గ్రూప్ 1 అభ్యర్థులు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో మెయిన్స్ లో ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ గా ఇంగ్లీష్ ని పెట్టడం జరిగింది. దీనికి గాను మేము తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నిరుద్యోగులము, గ్రామీణ ప్రాంత అభ్యర్థులము చాలా నష్టపోతున్నాము. మాతృభాష అయినటువంటి తెలుగుని గ్రూప్ 1 క్వాలిఫైయింగ్ టెస్టులో చేర్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తెలుగును చేర్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక లోక్సభ ఎన్నికల కోసం గాంధీ భవన్ లో 10 మందితో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశించారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇటీవల 11 మందితో లోక్సభ ఎన్నికల కోసం వార్ రూమ్ కు ఆదేశించారు దీపాదాస్. తర్వాత మార్పులు చేర్పులు చేసి 10 మందితో ఫైనల్ లిస్టు రిలీజ్ చేశారు.